సిఎల్పి నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. మేము కానీ ఈ చారిత్రక తప్పిదం, చారిత్రక పరిస్థితులు అనేటువంటి విషయం ఏంటిదంటే నా అనుభవంతో తెలియజేస్తున్నాను. ఇవాళ ఆ మొత్తం ఫైల్లో ఎకరాకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్ననాడే చేసిన పనే ఇది, మళ్ళా ప్రశ్నించకుండా చెప్తున్నా నేను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడే ఒక టీఎంసీకి 15,000 ఎకరాల నీరిస్తాము. ఆ తర్వాత దీన్ని సూక్ష్మ సేవ్యం కింద ఈ ఇరిగేషన్ ఎట్ట ఇవ్వవచ్చును అంటే సూక్ష్మ సేవ అంటే డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ ద్వారా ఇవ్వటం మూలాన 15,000 పారుతుందని చెప్పి కన్సెప్షన్ తీసుకొని స్టార్ట్ అయ్యింది. కానీ ఈరోజు కూడా నువ్వు అదే పనిలో పోతున్నావు అంటే మరి అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం ఒకవేళ చెప్పినా వినిపించుకోలేదు అనుకుందాం. నేను కూడా చెప్పినాను ఇది కూడదు అని చెప్పి శ్రీశైలం ఎడమ కాలువలో కూడా ఇదే టారిఫ్ తీసుకుంటానంటే నేను రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసి నో శ్రీశైలం లెఫ్ట్ కెనాల్లో తీసుకోవటానికి వీల్లేదని మాన్పించి ఆ విధంగా డ్యూటీ 10,000 ఎకరాల చొప్పున తీసుకున్నాం. అంటే టీఎంసీకి 10,000 పారటమే కష్టం. మరి ఇవాళ నేను మీకు లెటర్ రాసినాను. ఇది ఒకసారి ఆయనకు లెటర్ రాసినాను, అసెంబ్లీలో చెప్పినాను. ఏమని? నేను రోజు బహిరంగంగా ప్రదర్శన చేయడానికి చేయలే. చూడండి, ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో పునరాకృతి అని రీడిజైన్, ఇంజనీరింగ్ చేస్తున్నాం. ఈ ఇంజనీరింగ్ చేసే తరుణంలో ఈ 15,000 ఎకరాలు పారుతుందా లేదా దీన్ని పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే ఇది 15,000 పారకపోతే ఆఖరికి 16,000 చేపట్టిన ప్రాజెక్టు 7-8,000 పారితే 16,000 కోట్లకు కట్టవలసిన ఎలక్ట్రిసిటీ బిల్లు 7-8 లక్షలకే కట్టాల్సి వస్తుంది. ఇంకోటి సూక్ష్మ సేవ్యము అని నీ ఫైల్లోనే ఉన్నది. సూక్ష్మ సేవ్యానికి సుమారు 60-70,000 ఫర్ ఎకరా ఖర్చు అవుతుంది. ఈ 60-70,000 ఖర్చు రైతులు పెట్టాలనా ప్రభుత్వం పెడుతుందా? నీ డిపిఆర్లో ఉందా? ఇది ప్రశ్న. ఇప్పుడు డిపిఆర్లో ఉన్నదా? పోనీ అప్పుడు తప్పు చేసింది, ఇప్పుడు డిపిఆర్లో ఉందా? అందుకనే డిపిఆర్ బయట పెట్టమంటున్నాం. ఓకే, డిపిఆర్లో ఇది ఉన్నప్పటికీ సూక్ష్మ సేవ్యానికి ఈ 60-70,000 రూపాయలతో పాటు నీ కాలువలు, నీ డిజైను దానికి తగ్గట్టుగా ఉండాలి. లేకపోతే అప్పుడు సూక్ష్మ సేవ్యం గందరగోళం అవుతుంది, అసలు రైతు గందరగోళం పడతాడు, చాలా ఇబ్బందికరమవుతుంది. ఎట్లా? ఇది చారిత్రక తప్పిదమయ్యేటువంటి ప్రమాదం లేదా? రైతులు గందరగోళంలో పరిస్థితి లేదా? ఇదే విషయాన్ని ఈ లెటర్ ఒకసారి ఉంచుకొని మీరందరూ ఎప్పుడు రాసిన ఇది